పూర్వం మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య కొన్ని రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు. ఈ యోధులలో భీష్మ పితామహుడు, కుంతి పెద్ద కుమారుడు కర్ణుడు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వంటి వారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం కోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. వీరిలో అర్జునుడి కుమారుడైన అభిమన్యుని పాత్రకు ఎనలేని గౌరవం లభించింది. అతి చిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వీడి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య గురించి తెలుసుకున్నాడు. అటువంటి వీరుడైన అభిమన్యుడి వైనం గురించి కొన్ని విశేషాలు మీకోసం. అర్జునుడు కృష్ణ సోదరైన సుభద్రను వివాహం చేసుకున్నాడు. అర్జునుడు ప్రతిరోజు గురుకులం వద్ద జరిగిన విషయాలను సుభద్రకు చెప్పేవాడు. ఆమె కూడా ఆసక్తిగా వినేది. ఒకరోజు ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అర్జునుడు ఆమెకు యుద్ధ సమయంలో రహస్యంగా సైన్యం ఏర్పాటు చేసే చక్రవ్యూహం ఎలా నేర్చుకున్నాడో వివరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. అయినప్పటికీ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ తన తండ్రి మాటలను ఆసక్తిగా విని సమాచార శోషణను కొనసాగించాడు. అలా చక్రవ్యూహం ఏర్పాటులో ప్రవేశించడం రహస్యంగా నేర్చుకున్నాడు. దురదృష్టవశాత్తు అర్జునుడు తన భార్య నిద్రలో ఉండడం గమనించి చక్రవ్యూహం గురించి చెప్పడం ఆపేశాడు. బిడ్డ నిరాశ చెంది అతని తల్లిని మేల్కొల్పడానికి కాలితో తన్నాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అర్జునుడు కొనసాగించలేకపోయాడు. అందువలన అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు గాని చక్రవ్యూహం నుంచి బయటికి రావడం నేర్చుకోలేకపోయాడు. అభిమన్యుడు అతని తల్లి తరపు కుటుంబంతో ద్వారకలో పెరిగాడు. అప్పుడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. అరణ్యవాస కాలం ముగియగానే వారు విరాట్ రాజ్యంలో 1 సంవత్సరం అజ్ఞాతంగా గడిపారు. సంవత్సరం ముగింపులో విరాట్ రాజుతో తాము పాండవులుగా పరిచయం చేసుకున్నారు. అప్పుడు విరాట్ రాజు తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోమని అర్జునుడిని అడిగాడు. కానీ అర్జునుడు ఉత్తరను తన కుమార్తెగా భావించి అభిమన్యుడి భార్య మరియు తన కోడలుగా ఆమెను అంగీకరించాడు. అందువలన అభిమన్యుడికి చిన్న వయసులోనే వివాహం జరిగింది. అభిమన్యుడి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే కౌరవులు మరియు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించారు. ఈ యువ యోధుడు ఇంటిలో ఉండడానికి తిరస్కరించి యుద్ధంలో పోరాడడానికి నిర్ణయించుకున్నాడు. పాత మరియు అతని కంటే ఎక్కువ అనుభవం ఉన్న యోధులతో పోరాటం చేయడానికి సిద్ధమయ్యాడు. అభిమన్యుడు యుద్ధరంగంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి తన ముందు ఎవరూ నిలవలేని విధంగా యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పతనానంతరం ద్రోణుడు కౌరవసేనలకు సర్వసైనాధిపత్యం వహించి 5 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఒకనాడు ద్రోణుడు కౌరవసేనను పద్మవ్యూహంలో నిలబెట్టాడు. పద్మవ్యూహాన్ని ఛేదించడం పాండవ పక్షంలో అర్జునుడికి అభిమన్యుడికి మాత్రమే తెలుసు. కానీ ఆ రోజు అర్జునుడు ఇంకో రంగంలో సంసప్తకులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అందువల్ల పద్మవ్యూహాన్ని ఛేదించే బాధ్యత అభిమన్యుడి మీద పడింది. అయితే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తప్ప దాని నుంచి వెలుపలికొచ్చే మార్గం తనకు తెలియదని అభిమన్యుడు చెప్పాడు. కానీ ధర్మరాజు మొదలైన వారు నీకేం భయం లేదు, మేమందరం నీ వెనకనే పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రువుల మధ్య నువ్వు ఒంటరిగా ఉండిపోకుండా నీకు మేము తోడుగా ఉంటాం అని అన్నారు. వెంటనే అభిమన్యుడు మెరుపు వేగంతో శత్రుసేనలను చీల్చి చెండాడుతూ పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. కౌరవసేనలోని వీరాది వీరులందరూ అతన్ని ఒక్కసారిగా చుట్టుముట్టారు. అయినా అతడు ఏమాత్రం జంకకుండా అన్ని రూపాలు కలవాడిలా అటు ద్రోణుడి మీద ఇటు కర్ణుడి మీద మరోవైపు కృతవర్మ మీద బాణవర్షం కురిపించాడు. అతని బాణాలకు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుడు మరణించాడు. దుశ్శాసనుడు పారిపోయాడు. ఒక పక్క అభిమన్యుడు అలా రెచ్చిపోతుంటే మరో పక్క అతనికి సాయపడేందుకు పాండవేయులు ఒక్కొక్కరు వ్యూహంలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేయసాగారు. ఆ ప్రయత్నాల్లో కనిపించిన చతురంగ బలాలను వారు తునాతునకలు చేస్తుంటే చూసి కౌరవ యోధులు బీతిల్లిపోయారు. అటు అభిమన్యుడు ఇటు పాండవేయులు తామికి బతకడం కష్టమని అనుకుంది కురుసైన్యం. పాంచాలురు, యాదవులు, పాండ్యులు, కేకేయులు, మాత్సులు మొదలైన రాజుల చతురంగ సైన్యాలతో ప్రభంజనంలా పద్మవ్యూహంలోనికి చొచ్చుకుని వస్తున్న ధర్మరాజును ఎవరాపగలరు, ఎవరు అడ్డుకోగలరు అనుకుంటున్న తరుణంలో పాండవేయులను సైంధవుడు అడ్డుకున్నాడు. అడుగు మేరైనా వారిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నాడు. పాండవులను నిలువరించే శక్తి తనకు ఎలా వచ్చిందన్నది గుర్తు చేసుకోసాగాడు సైంధవుడు. పాండవుల అరణ్యవాసం, అప్పుడు పాంచాలపై తాను మనసుపడటం, తర్వాత భీముడి బారి పడి భంగపడటం, ఆ అవమాన భారంతో తన శివుని కోసం ఘోర తపస్సు చేయడం, శివుడు సాక్షాత్కరించి అర్జునుని తప్ప పాండవులను ఒక్కరోజు మాత్రమే జయించగలవని వరం ఇవ్వడం, ఇవన్నీ గుర్తొచ్చి ఆనందించాడు సైంధవుడు. ఇదిలా ఉండగా మరోపక్క అజేయంగా బాణవర్షం కురిపిస్తున్న అభిమన్యుని చూసి ద్రోణుడు అర్జునునికి నేను కవచధారణ రహస్య విద్య నేర్పించాను, దానిని అతడు అభిమన్యుడికి నేర్పాడన్నది సుస్పష్టం. అందుకే ఎంతటి వీరులైన అభిమన్యుడిని గాయపరచలేకపోతున్నారు అని దుర్యోధనుడితో అన్నాడు. మరి ఈ వీరుణ్ణి సంహరించడం ఎలా అని అడిగాడు దుర్యోధనుడు. ఎలా అంటే వంచనతో అభిమన్యుణ్ణి అంతమొందించాలి, అతని విల్లుని ముక్కలు చెయ్యాలి, రథస్వాలతో పాటు రథసారథిని కూడా నేలకూల్చితే అప్పుడు అభిమన్యుణ్ణి సంహరించవచ్చు. అంతేగాని అతని చేతిలో విల్లున్నంత కాలం ఆ వీరుడిని ఎదిరించడం ఎవరి తరము కాదు అన్నాడు ద్రోణుడు.
అయితే ఆలస్యం ఎందుకు, వంచననే ఎంచుకుందాం అన్నాడు దుర్యోధనుడు. వెంటనే కర్ణుడితో అభిమన్యుడి విల్లును విరిచేయమని చెప్పాడు. అధర్మం అని తెలిసిన తన స్నేహితుడి మాటను కాదనలేక కర్ణుడు ఒప్పుకున్నాడు. వెంటనే అనేక మంది యోధులను అభిమన్యుడి వెనక ఉండి పోరాడాల్సిందిగా ఆదేశించాడు. వారంతా కర్ణుడు చెప్పినట్టుగానే చేశారు. అభిమన్యుడిని గురిచూసి బాణ పరంపరలు ప్రయోగించారు. అదే అదనుగా కర్ణుడు అభిమన్యుడి విల్లును తన బాణంతో ముక్కలు చేశాడు. ద్రోణాచార్యుడు రథస్వాలను నేలకూల్చాడు. కృపాచార్యుడు రథసారథి తలను ఖండించాడు. అభిమన్యుడు తన రథాన్ని కోల్పోయాడు, నిరాయుధుడయ్యాడు. ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు కౌరవ ప్రముఖులు. శకుని, కృతవర్మ, శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మూకుమ్మడిగా చెలరేగి రకరకాల అస్త్రాల ప్రయోగాలతో అభిమన్యుని శరీరాన్ని చిల్లుడు పొడిచారు. అయినా బెదరక కరవలాన్ని ధరించి నింగికెగిసి చక్రాకర పరిభ్రమణలతో కౌరవులను అల్లాడించాడు అభిమన్యుడు. ఎవరి మీద ఎప్పుడు పడతాడో తెలియని పరిస్థితి, ఎవరి తల తెగిపడుతుందో తెలియని అయోమయ స్థితి. ఆ స్థితిలో ద్రోణుడు ఒకనొక బాణంతో అభిమన్యుని చేతిలోని కత్తిని ముక్కలు చేశాడు. కర్ణుడు అతని దాలుని విదిలింపజేశాడు. చేతిలో ఆయుధం లేక అభిమన్యుడు యుద్ధాన్ని ఒక క్షణం విరమించాడు. మరుక్షణం చక్రాయుధాన్ని ధరించి శత్రువులపై విరుచుకుపడ్డాడు. విశ్రాంతి కూడా ఖాళీ లేకుండా ఒంటి నిండా బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. రక్తం దారులుగా కారుతుంది. అయినా విజృంభిస్తూనే ఉన్నాడు అభిమన్యుడు. అలసిపోవట్లేదు. ఎదురు నిలిచిన వారిని చీల్చి చెండాడుతున్నాడు. ఆ సమయంలో కృతవర్మ, శకుని, కృపాచార్యుడు, కర్ణుడు నలుగురు 4 దిక్కుల అభిమన్యుడిని చుట్టుముట్టారు. ఒక్కసారిగా బాణాలు ప్రయోగించారు. అభిమన్యుడి చక్రాయుధాన్ని ముక్కలు చేశారు. వెంటనే అందరూ ఏకమై బాణాలు, కత్తులు, గదలతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చివరి రక్తపు చుక్క ఉన్నంతసేపు విజయవంతంగా పోరాడి చివరికి వీరస్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు అభిమన్యుడు. అభిమన్యుని మరణం సూర్యుడు అస్తమించినట్లు, చెలరేగిన మంట హఠాత్తుగా ఆరినట్లు అనిపించింది. ప్రాణాలు కోల్పోయిన ధూళిలో కొట్టుకుపోయిన అభిమన్యుడి ముఖంలో తేజస్సు తగ్గలేదు. చూసేవారికి అభిమన్యుడు ఇంకా బతికే ఉన్నాడా అని అనిపించింది. అతని చుట్టూ తెగిపడిన బంగారు ఆభరణాలు పచ్చపచ్చగా మెరుస్తూ కళ్ళు తట్టుకోలేని వెలుగుల్ని రువ్వుతున్నాయి. ఆభరణాల్లోని రత్నాలు రాలిపడిన చుక్కల్లా మెరుస్తున్నాయి. అభిమన్యుడు మరణించాడని కురుసైన్యం వెల్లివిరిసిన ఉత్సాహంతో గొల్లుమంటే ఒక్కరిని చేసి అతని కథ తీర్చడం అధర్మమని అదృశ్య ప్రాణగణాలు ఆక్రోశించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.